శాకాహార ర్యాలీ జరగడం, తర్వాత మిగతా కార్యక్రమాలు 3 రోజుల పాటు ఏ వ్యక్తి అయినా జీవించి ఉన్నప్పుడు కాదు, మరణించిన తర్వాత కూడా జీవించాలి. అలా మనం జీవించాలి. తన శరీరాన్ని వదిలిన తర్వాత కూడా తన లక్ష్యాలు ముందుకెళ్ళాలి. అలాంటి గొప్ప సంకల్పంతో జీవించాలి. ఒక పత్రిసారు ఒక గొప్ప సంకల్పంతో ఈ భూమండలం అంతా ధ్యానమయం కావాలనే సంకల్పంతో సిద్ధి పొందిన, మరి ఈరోజు మనం సారులాగా మనం పరిగెడుతున్నాం. అంటే సారు శరీరం వదిలిన తర్వాత కూడా మనం జీవించి ఉండడానికి అదే ప్రమాణం. అలాగే సుధాకర్ కూడా కొన్ని 100 మందికి అక్కడ అన్నం పెట్టాలి, వసతి ఇవ్వాలి ధ్యానం కోసమని. అలా శరీరం వదిలిన జీవించాలి, అలాంటి అమరత్వం పొంది ఉండాలి. అలాంటి మహనీయులు మన పిఎస్ఎస్ఎం యోగీశ్వర్లు. వీరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో నేను పేరు పెట్టిండేది పిఎస్ఎస్ఎంలో ఎవరైతే శరీరాన్ని వదిలినాలో వాళ్ళందరికీ పిఎస్ఎస్ఎం యోగీశ్వర్లని పేరు పెట్టా. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వీళ్ళందరూ సామాన్యులేం కాదు. పిఎస్ఎస్ఎంలోకి వచ్చారంటే ఎన్నో గత జన్మలలో ఎంతో సాధనలు చేసి సార్ చెప్పేవాళ్ళు, ఎన్నో జన్మలు సాధన చేసిన తర్వాతనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ భూమి మీదకి వచ్చాం మనము అని. అంటే గతంలో మనం మునిలో, ఋషులో, తపస్సులో, ఎన్నో బ్రహ్మర్షులో ఎన్నో ఉంటాం. ఆ తర్వాతనే ఇప్పుడు ఈ లోక కళ్యాణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి అందుకనే మనం పిఎస్ఎస్ఎం యోగీశ్వర్లు అని పేరు పెట్టి ఈ కార్యక్రమాలని మనం నిర్వహిస్తున్నాం. మీరందరూ ఈ కార్యక్రమానికి రావాలని, జీతమనం మీ అందరికీ పుట్టినీళ్ళని నేను సదా మీకు అర్పిస్తూ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎలా ఉంది అనుభవం? ఆ సోదరుల అనుభవం, అనుభూతి అక్కడికి వెళితే ఇంకా మనకి అర్థమవుతుందండి. మరి సంక్రాంతి సంబరాలకి వెళదామా? చలో చేతవనం. సో ఒకసారి మరి ఆ కార్యక్రమానికి అమరత్వం పొందినటువంటి అమరనాథుడి అమరోత్సవం మరి కార్యక్రమానికి సంబంధించి పాంప్లెట్లు అక్కడ పెడతామండి, తీసుకెళ్ళండి అందరూ. సో ఇంత అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రభాకర్కి, సూక్ష్మంగా ఉండి నడిపిస్తున్నటువంటి సుధాకర్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే ప్రొద్దుటూరు తెలుసండి, కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మరి శ్రీ కన్యకా పరమేశ్వరి మహాశక్తి క్షేత్రం, ఒక పిరమిడ్, చాలా అద్భుతమైన పిరమిడ్ అది. మరి ఆ పిరమిడ్ నుండి ఒక ట్రస్టీగా సుజనా మేడం వచ్చారు. మరి ఎన్నో శాకాహార ర్యాలీలు, క్లాసులు, అక్కడ ఒక ట్రస్టీగా మరి ఎన్నో పల్లెకి మరి అక్కడ ధ్యాన ప్రచారం చేస్తూ మరి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఆ కన్యకా పరమేశ్వరి శక్తి క్షేత్రం గురించి మరి వారి మాటల్లోనే విందాం. మన జగద్గురు బ్రహ్మర్షి సుభాష్పత్రి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతామండి. మరి ఈరోజు ఇక్కడ భాగ్యనగరంలో ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్న వారందరికీ, ట్రస్టీ మెంబర్స్కి అందరికీ, లక్ష్మీ మేడం వారి టీం అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద సిటీలో ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. మన కర్తాల్ కైలాసపురి ఆ క్షేత్రంలో మరి ఎంతో పెద్ద మెగా పిరమిడ్ ఉంది. మరి ఆ పిరమిడ్లో ధ్యానం చేయడం వలన ఎన్నో రకాల మార్పులు, మరి అలాంటి పిరమిడ్లు రావాలి అన్ని దగ్గర అని సార్ లక్ష్యం, మన గురువారి లక్ష్యమే మన లక్ష్యం. మరి కడప జిల్లా ప్రొద్దుటూరు. నా పేరు సుజనాదేవి. మేము ఈ ధ్యానంలోకి వచ్చి దాదాపు 16 సంవత్సరాలు అయిందండి. ఊరికే ధ్యానం చేయండి అంటే ఎవ్వరు చేయరండి. మరి నేను కూడా అలాగే ధ్యానం చేయమని 2 మిత్రులు చెప్తే కూడా నాకేంటి చిన్నపిల్లలు, కుటుంబము, అత్తమామలని అలా తప్పించుకొని తిరిగా ధ్యానం చేయండి అంటే 1 ఇయర్ టైం పట్టింది. మన వరకు వస్తేనే మనం ధ్యానం చేస్తాం. నాకు కూడా అనారోగ్యం వచ్చి 3 సంవత్సరాలు బెడ్ రెస్ట్లో ఉన్నా. అప్పుడు గుర్తొచ్చింది, అరే ఒక మంచి మార్గం కావాలి, ఏదో ఉంది సంథింగ్, కుటుంబము, పిల్లలు, బాధ్యత, ఎప్పుడు 4 గోడల మధ్యలోనే వండుకుంటూ తింటూ పడుకుంటూ ఇదే మన జీవితం కాదు, ఏదో ఉంది అని నాలో తపన స్టార్ట్ అవ్వడం, ఒక మంచి మార్గం కావాలని వెతుకుంటున్నాను. మరి వెంకటస్వామి అంటే చాలా ఇష్టం. ఆయనను అనుకుంటున్నా, నాకు ఒక మంచి మార్గం కావాలి స్వామి, ఇంకా ఈ కుటుంబాలు ఇది ఎన్నో చేశాను కానీ తృప్తి లేదు, అనారోగ్యం, బాధ, ఎవరికి చెప్పుకుంటే నా రోగం తీరుస్తారు?
మరి నా నొప్పి ఎవరు తీసుకుంటారు? ఎవ్వరు తీసుకోరండి. మన నొప్పి, మన కర్మ మనమే భరాయించాలి. అలా 3 సంవత్సరాలు నరకమైన జీవితం ఆ బెడ్లో నేను అనుభవించాను. మరి ఆ టైంలోనే మా ఆయన ఫ్రెండు శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరులో టైర్ల షాపు, ఆయన ధ్యానం వల్ల లాభాలు ఒక బుక్ ఇచ్చారు. మరి ఆ బుక్ ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. మన ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేయొచ్చని మా ఆయన ఆ బుక్ తెచ్చి ధ్యానం చేయి సర్వరోగ నివారణని ఆ బుక్ తెచ్చి నా చేతిలో పెట్టడం, నేను ఆ బుక్ చదివాను. మరి ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస. మరి ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలని చెప్పారు. మరి అలాగే ఇంట్లోనే నేను 40 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాను. దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. దాదాపు ఆ టైంలో 35 ఏళ్ళ కిందట అండి నా వయసు. అప్పుడు ఆ టైంలో నేను ధ్యానంలోకి వచ్చాను. మరి ఆ బుక్ చూడంగానే నాకు చాలా ఆనందం అనిపించింది. వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు గురువు రూపంలో. గురువులు అంటేనే తెలియదు, ఏదో గురువులు అంటే ఏమనుకుంటామంటే కాషాయి బట్టలు వేసుకుంటే ఆయన గురువు అనుకుంటాం. కానీ ఈయన మంచి నేను వేసుకునే కలరే నాకు నిజంగా గుర్తొస్తుంది ఈరోజు. సార్ది ఫోటో ఇలాగే ఉందండి, బ్లూ కలర్లో ఆ ఫోటో. సారు చాలా బాగున్నారు. ఆ ఫోటో చూస్తూనే నాకు తెలియకుండానే మన గురువు ఎంత అద్భుతంగా ఉన్నారంటే నాకు ఒక వెంకటేశ్వర స్వామిలాగా దర్శనం అనిపించింది. నాకు ఒక మంచి మార్గం అందిందని నేను ఇంట్లోనే కూర్చొని 1 అవర్ ధ్యానం చేశాను. మరి ధ్యానం చేస్తే బాడీ అంతా లైట్ వెయిట్ అవుతుంది. మరి ఎన్ని గంటలు నిద్రపోతే కానీ ఆ బాడీ అంత తేలిక కాదు. కానీ ఒక ధ్యానంలో ఇంత మంచిగా అనుభవం ఉంది అని చెప్పేసి నేను అందరికి చెప్పడం స్టార్ట్ అయింది. మరి అలాగే మేము కూడా ఒక కేర్ సెంటర్ పెట్టాము. మరి అక్కడ 20 మందితో స్టార్ట్ అయ్యి 60 మందితో జనాలు పెరుగుతూ వచ్చారు. మరి ఆ జనంలో ఎప్పుడైతే గ్రూప్ మెడిటేషన్లో ధ్యానం చేస్తూ రోజు ఉంటున్నామో నాకు ఎక్కడైతే వెన్నెంక ఆపరేషన్ జరిగిందో అక్కడ హీలింగ్ జరుగుతూ వచ్చింది. గ్రూప్ మెడిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇక్కడ కూడా ఉంది 5 to 6 మేడం చెప్పారు ధ్యానము. అందరూ తప్పకుండా ధ్యానానికి ఉండండి. ఎన్ని మాటలు విన్నా మనం ధ్యానం కంపల్సరీ. ఆ గ్రూప్ మెడిటేషన్ ఎనర్జీతోనే 3 సంవత్సరాలు నేను ఎంత నరకం అనుభవించానో బ్యాక్ పెయిన్ ప్రాబ్లంతో ఆపరేషన్ జరిగి. మరి అలాంటిది ఆ గ్రూప్ మెడిటేషన్ ధ్యానం చేయడం వల్లనే నాకు పూర్తిగా హీలింగ్ అయ్యి వెన్నుపూసలు వెనక్కి ముందుకు సర్దుకునేట్లాగా అనిపించి పూర్తిగా నొప్పి తీసి పక్కన పెట్టినట్టు అనిపించింది. నాకు ఆ ధ్యానం చాలా బాగా నచ్చింది. మరి యోగా మెడిటేషన్లు ఎన్నో చేశాం, భిక్షమే గురూజీది కానీ మంతెన సత్య లాంటి. కానీ ఎక్కడ ఏ బెనిఫిట్ అనిపించకపోయినా ఇది చాలా బెనిఫిట్ అనిపించింది. మన ఇంట్లో మనం కూర్చొని హాయిగా పైసా ఖర్చు లేకుండా, ఏ ఫీజులు లేవు, ఏ డొనేషన్లు లేవు. మరి మన ఇంట్లో మనం కూర్చొని చక్కగా ఈ ధ్యానం చేసుకోవచ్చు. సామాన్య వ్యక్తుల కానించి మరి గృహిణి బయటికి రావాలంటే రాలేకుండా ఇంట్లోనే అవకాశం కూడా అందొచ్చు అని చెప్పేసి ఆ ధ్యానాన్ని నేను గట్టిగా పట్టుకొని ప్రతి గృహిణి ధ్యానం చేయాలి. అలా మేము సెంటర్ రన్ చేశాము. మరి అలాగే 3 సెంటర్లు నేను 41 రోజుల్లో రన్ చేసి ఫస్ట్ టైం మాకు ప్రేమ్నాథ్ సారు గురువుగా నేను ధ్యానంలోకి వచ్చాక పొద్దుటూరులో చూశాను. తర్వాత 3 నెలల్లో ప్రతిసారి వచ్చారండి పొద్దుటూరుకి. సార్తోనే మేము శాకాహార ర్యాలీ చేసుకుంటూ అడుగులు వేసుకుంటూ ఒక కళ్యాణ మండపాన్ని తీసుకెళ్ళాం. సారు చెప్పే స్పీచ్, సారు ఎనర్జీ, సారు మాట ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తెలియని ఆనందం, ఏదో కొత్తదనం, ఏదో ఒక సపోర్టు. నా జీవితంలో ఏదో ఒక తొలి మార్పు. నాకు అప్పటి వరకు ఉమ్మడి కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉమ్మడిగా ఉండి ఎన్ని చేసినా తృప్తి లేదు. కానీ సార్ను చూస్తానే తెలియని ఆనందం. అయ్యో ఏదో ఒక గొప్ప సపోర్ట్ చెప్పింది. మనం అనుకుంటాం కదా ఒక కొడుకు ఒక తండ్రికి ఉంటే కుడిభుజం లాగని, నాకు గురువు ఉన్నాడు అనే ఒక తెలియని ఆనందంతో మరి ఎన్నో అక్కడ ధ్యానాలు చేయించడము, మరి ఎన్నో పల్లెలకు మేము తిరిగి ధ్యానం క్లాసులు నడిపించడము. మరి అలాగే మా ఇంటి పైన ధ్యానం పిరమిడ్ కట్టామండి. 16x16 వేమన ధ్యాన మందిరం. మరి పిరమిడ్ ఎనర్జీ చాలా చాలా గొప్పది. మరి అలాగే ప్రొద్దుటూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం. మరి సార్ రావటము పిరమిడ్ కావాలని సార్ అయితే 60 వారాలు ప్రతి శనివారం ప్రొద్దుటూరుకి వచ్చేవాళ్ళు. మేము అప్పటికి ధ్యానంలో లేము, కానీ సారు ప్రతి ఆదివారం తిరిగాడు పిరమిడ్ రావాలని అని. సార్ లక్ష్యాలన్నీ మాకు చెప్తూ ఉండేవాళ్ళు క్లాసులలో. మరి అలాగే మేము ఒక ల్యాండ్ తీసుకున్నాము, 9 ఎకరాలు. అక్కడ ఫ్లాట్లు కూడా వేస్తున్నారు. అట్లా ఆ పిరమిడ్ అక్కడ స్టార్ట్ అయిందనమాట. సార్ వచ్చాడు, భూమి పూజ చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం. ఇక్కడ అమెరికన్స్ కూడా వచ్చి చూస్తారు. ఇది ఒక బంగారు పిరమిడ్, ఒక మంచి క్షేత్రం. ఇది ఒక గెలాక్సీ, ఒక పాలపుంత
అని చాలా మంచి మాకు అక్కడ పేరు నామకరణం చేశారు. మరి సార్ పిరమిడ్ కట్టేలోపే నేను చాలాసార్లు వస్తాను. ఎక్కడ ఇట తిరుపతి వరకు ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ నుంచి కంపల్సరీ పొద్దుటూరుకు వచ్చేవాళ్ళు. ఎన్నిసార్లు వచ్చినా మనం పిరమిడ్కి వెళ్ళిపోదామని పిరమిడ్లో పోయి కూర్చుంటారండి. స్టేజీ మేము ఇక్కడ హాల్లో అరేంజ్ చేస్తే నేరుగా పిరమిడ్లోకి వెళ్ళిపోయి కూర్చుంటారు. 2 కుర్చీలు తెప్పించుకొని హాయిగా కూర్చుంటారు. ఈ పిరమిడ్ కట్టేయండి, నేను బోధనకు తీసుకెళ్తా అంటాడు సారు. అలా ఒక మంచి మెగా పిరమిడ్ పొద్దుటూరులో తయారవుతూ ఉంది. మరి మేము అక్కడ ఒక లైబ్రరీ, మరి భోజనానికి పెద్దది ఒక హాలు, అన్నీ మేము ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. ఈ దసరాలో మరి చక్కగా 5 రోజులు ఉత్సవం, ధ్యాన దసరా ఉత్సవాలు ఇంతకు మునుపు 3 రోజులు చేశాం. సార్ సంకల్పం ఏంటంటే నవరాత్రులు దసరా పొద్దుటూరులో చాలా బాగా జరుగుతుంది. పొద్దుటూరు అంటేనే దసరా, సెకండ్ మైసూర్ అన్నమాట. అలాంటి దసరా ఇక్కడ మనం పిరమిడ్ సెలబ్రేషన్ చేసుకోవాలి. అందరూ ధ్యానానికి వచ్చి ప్రతి ఒక్కరూ మన జీవితంలో దసరా రావాలండి. మనం ఏమంటాం, దశమి వచ్చిందయ్యా, దసరా వచ్చిందనే పాట పాడుతుంటారు కదా. మరి మన జీవితంలో దశమి రావాలి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. మరి ఆ దశమి రావాలి, ఆ దసరా ఉత్సవాలు జరుపుకోవాలని మేము 5 రోజులు ఈసారి ప్లాన్ చేసాం. మరి సార్ సంకల్పం ప్రకారము 7 రోజులు 9 రోజులు ఆ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తాం. మీరందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఆ చుట్టూ గ్రామాలన్నీ డెవలప్ కావాలని మేము ఎన్నో ఊర్లలో ప్రచారం చేసి శాకాహార ర్యాలీలు చేసి ఇంటి మీద ఎవరికి వీలైనంత వాళ్ళు పిరమిడ్లు ఖండించడం, ప్రతి గ్రామాలు అక్కడ మరి ధ్యాన గ్రామాలుగా తయారయ్యాయి. మరి ఎన్నో ఫ్యాక్టరీలకు వెళ్ళి చెప్పడము, స్కూళ్ళు కాలేజీలు, మరి ప్రతి ఒక్క విద్యార్థి ధ్యానం చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు. అందరికీ ఏం కావాలండి? ఆరోగ్యం, ఆనందమా, ఇంకా వేరే ఏమన్నా కావాలన్నా? ఏది శాశ్వతం లేదు. మరి ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ సాధిస్తాం. మరి అందుకే ప్రతి ఒక్కరూ మైండ్ పీస్ఫుల్గా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. ప్రతి క్షణం మనం నిరాశతో జీవించకూడదు, ఉత్సాహంగా జీవించాలి. మరి ఆ ఉత్సాహాన్ని అందించిందే మన శ్వాస మీద ధ్యాస. ఇంకొకసారి మన గురువు గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి అలాంటి ధ్యానాన్ని మన ఇంట్లో మనం పెట్టుకోవడం కాదు, అందరికీ అందించాలి. సార్ ఎప్పుడో చెప్పారు, నేను 75లో రోడ్డు మీద పడ్డా, మీరు ఇప్పటికైనా పక్కింట్లో పడండి, పక్కూరికి వెళ్ళండి, మరి పక్కన ఎన్నో వర్కులు చేయండి, మీరు ఇప్పటికైనా రోడ్డు మీదకి రండి చెప్పండి అని ఎన్నోసార్లు మాకు పొద్దుటూరులో చెప్పేవాళ్ళండి. నేను ఆ పట్టుదలతోనే మేము ఈ ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ రోజే నేను అందరికీ ఇంటింట ధ్యానం చెప్పేదాన్ని. మరి 1 ఇయర్ తర్వాత అన్ని గ్రామాలు తిరుగుతూ అలా ఈ ప్రచారం చేస్తూ ఉన్నాము. మరి మీ వాళ్ళు అక్కడ ఎవరైనా ప్రొద్దుటూరులో ఉన్నా ఆ క్షేత్రాన్ని దర్శించవలసిందిగా కోరుతున్నాం. మరి చక్కగా ఇంత మంచి భాగ్యనగరంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నాకు ఎన్నో మెసేజ్లు ఇచ్చారండి మాస్టర్లు. హాస్టల్ ట్రావెల్ కానీ, థర్డ్ ఐ ఓపెన్ కానీ ఎన్నో వచ్చాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అసలు మాతృదేవోభవ అంటే ఎవరు? అమ్మ. మరి ఈ భూమి మీద మనకు అమ్మకు రుణం తీర్చుకుంటున్నాం. మరి ఆధ్యాత్మికంగా ఎవరంటే భూమాత. ఇందాక చెప్పారు ఆవిడ కూడా. మరి ఈ భూమి మీద ప్రతి ఒక్కటి వస్తూనే ఉంటుంది. మరి ఈ భూమి మీద వస్తూ పోతూనే ఉంటాం. మనం చెట్టు దగ్గర నుంచి, రాయి దగ్గర నుంచి మన ఆఖరి జన్మ చేసుకునే వరకు ఈ భూమి మీదకి వస్తూనే పోతున్నాం. అందుకు ఈ భూమికి రుణం తీర్చుకోవాలంటే ధ్యానం తప్పనిసరి. మనం ఏదో కుటుంబాల కోసం రాలేదు, ఇక్కడ ఒక లోక కళ్యాణం కోసం వచ్చాం. కారణం ఒకటి ఉంటుంది, కార్యం ఒకటి. నాకు అనారోగ్యం అని కారణమే, కానీ నేను వచ్చింది ఈ లోక కళ్యాణంలో భాగంగా ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాను. నేను ఒక వాలంటరీ, ఈ భూమి మీద వాలంటరీగా జన్మ తీసుకున్నా. సేవ చేస్తూనే ఉండాలి. వాలంటరీ అంటే సేవ చేయాలి. మరి అలాగా మాతృదేవోభవ అంటేనే మరి ఆ భూమికి మనం ఎంతో చేయాలా, రుణపడి ఉంటాం. కాబట్టి ధ్యాన ప్రచారం చేస్తున్నాం. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటే సృష్టి. అంటే ఈ సృష్టిలో ఏముంటాయండి? ఎన్నో ఉన్నాయి, అన్నీ పెట్టి పుట్టాం మనం. సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, పెట్టి పుట్టాము అని. మరి చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఎన్నో జీవులు ఉన్నాయి. అవన్నీ పెట్టి మనం పుట్టాం. మరి వాటన్నిటికీ రుణం తీర్చుకోవాలా మనం, ఎందుకంటే వాటిని హింసించకూడదు. మరి చిన్న జీవులు ఏం చేశాయండి? వాటిని పట్టి హింసించి చంపుతున్నాం. అందుకు అవి కోరుకుంటున్నాయి. మీరు మానవులు, జ్ఞానులు, మరి ఎంత ప్రేమమూర్తులు, తల్లి మనసు ఉంటుంది. మరి అలాంటి మానవులు ఉత్తమోత్తములు అని చెప్తున్నారు. మరి మీరు ఆ జీవులను చంపకండి, హింసించకండి అని అవి వేడుకుంటున్నాయండి. నిజంగా తిన్నంత వరకు మనకు తెలియలే. మేము పచ్చి మాంసాహారం, డైలీ మాంసం తినే మేము
ఎప్పుడైతే గురువు మాంసం మానాలి, హింస చూడో హంస పకడో అని ఎప్పుడైతే ఆ పదం చెప్పాడో, ఆ పదాన్ని పట్టుకొని మేము బంద్ చేసి పూర్తిగా కుటుంబాలు మారిపోయి ఈరోజు ఎన్నో శాకాహార ర్యాలీలు చేస్తూ ఆ మాంసం విశిష్టత, ఆ మాంసం అనేది నీచు విషయం, మరి శవాల ఆహారం చూడండి, ఒక జీవి చనిపోతే శవం, అలాంటి ఆహారాన్ని మన కడుపులో వేసుకుంటున్నాం. మరి ఎంత క్రూరంగా జీవిస్తున్నాము, ఎంత మాతృత్వం లేకుండా జీవిస్తున్నాం. మరి అందుకు ప్రతి ఒక్కరూ తెలుసుకోండి అని అందరికీ దాని విశిష్టత తెలియజేస్తూ శాకాహార ర్యాలీలు చేస్తూ, మరి సరి అయిన ఆహారమే శాకాహారం, మానవుల ఆహారమే శాకాహారం, పంచభూతాల నుంచి వచ్చే ఆహారం. అంటే ఈ పంచభూతాల నుంచి వచ్చే ఆహారమే మన పంచేంద్రియాలు చక్కగా పనిచేస్తాయి. ఆ చెట్ల నుంచి వచ్చే ఆహారమే తినాలే కానీ పుట్టేదేది తినకూడదు, చెట్ల నుంచి వచ్చేది మాత్రమే తినాలని ఎన్నో మేము స్లోగన్స్ ఇస్తూ అలా ఎన్నో ఊర్లలో చెప్తున్నాం. అందుకే ఆ సృష్టికి రుణం తీర్చుకోవాలంటే హింసను మానేయాలి. ఎంత చక్కగా చూడండి, చెట్ల నుంచి చల్లని గాలి వస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. మరి చిన్న చిన్న పక్షులు కిలకిల రాగాలు న్యాచురల్ సంగీతాన్ని ఇస్తున్నాయి. గమనించండి, ఆకాశంలో ఇంత మంచి మనకు జరుగుతూ ఉంది ఆ జీవుల నుంచి, కానీ వాటిని మనం గమనించుకోకుండా చంపుకుంటున్నాం. ఎంత పాపం చేస్తున్నామో. అందుకే దయచేసి వాటిని ప్రేమించండి, మిత్రతం చేయండి. ప్రతి దేవుడు మరి ఆ మూగజీవులను ప్రేమిస్తున్నాడు, అవే వాహనాలుగా ఉంటాయి. దేవుళ్ళనేమో మనం పూజిస్తున్నాం, ఆ జీవులను చంపుతున్నాం. అందుకు ప్రతి జీవులో దేవుడు ఉన్నాడు, దేవుడే జీవుడని మరి తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఆ సృష్టికి మనం రుణం తెచ్చుకున్నాం. అలాగే ఆచార్య దేవో భవ, ఆచార్యుడు అంటే ఎవరండి? ఆచరించేవాడే ఆచార్యుడు. మన గురువు గారు కూడా చక్కగా ధ్యానం చేస్తూ, ధ్యానం ప్రచారం చేస్తూ, పిరమిడ్ విచిత్రత అన్నీ ఆచరించాడు. కాబట్టి మన కోట్ల మందికి మన గురువు అయ్యాడు. ఒక్కసారి మన గురువు గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి ఆచరించాడు కాబట్టి మనందరికీ తెలియజేసి ఇంతమంది కుటుంబాలలో వెలుగును నింపాడండి. ఊరికే కాదు, ఎంత చీకటి, ఎంత దుఃఖం. అందరూ ఇందాక పిల్లలు పైమ నాటకం వేశారు. ప్రతి ఒక్క సమస్యతో నరకం. చిన్న వయసు నుంచి 10th ఫైల్ అయితే చనిపోదామని, ఇంటర్ ఫైల్ అయితే చనిపోదామని, ఏ చిన్న దుఃఖం వచ్చినా చనిపోదామని, ఆడవాళ్ళు ఏమన్నా కసురితే చాలు అలిగి ఉరేసుకుండేవాళ్ళు ఒకప్పుడు. మరి ఉద్యోగాలు లేవని ఊరేసుకునేవాళ్ళు. రకరకాల మరణంలో ఉండి దుఃఖంలో ఉండే వాళ్ళందరూ ఈరోజు ఒక ధ్యానం చేసి ధైర్యంగా ఈ భూమి మీద జీవించి సాధించాలని నేర్చుకున్నారు. ఒక శ్వాస మీద ధ్యాస పెట్టి, ఇంకొకసారి శ్వాస మీద ధ్యాస. పిరమిడ్ శక్తి క్షేత్రానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం పిరమిడ్కి. మరి పిరమిడ్లలో ధ్యానం చెయ్యాలా, ఈ మార్గాన్ని ఎంచుకోవాలా. అందుకే పిరిమిడి వాస పత్రిజీ, జగతికి మూలం నీవే ప్రభు, జబ్బులు బాధలు తెలుసుకొని ధ్యానం జాడ తెలిపితివయ్యా. పిరిమిడి వాస పత్రిజీ మరి ఒక్క ధ్యానం జాడ తెలిపి ఇంత భాగ్యనగరంలో ఇంతమంది మార్నింగ్ టైం అంతా నిండి చక్కగా కలకల్లాడుతూ ఉండే. మరి ఎంతమంది పిఎంసిలో చూసి కూడా ధ్యానం నేర్చుకుంటారు, శాకాహారులు అవుతారు. మరి ఆచార్యుడిగా జీవించాలంటే మన గురువు లక్ష్యమే మన లక్ష్యం. ఆయనకు రుణం తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? సార్కి ఏమన్నా డబ్బులు ఇవ్వాలా? ఈ సొసైటీకి ఏమన్నా ఇవ్వాలా? ఏదో అన్నదానాలకు మనం చేస్తున్నాం, కానీ ధ్యానం ఉచితం అని చెప్తూనే ఉన్నాం. మరి ఒక్క పైసా ఖర్చు లేకుండా మనకు చక్కగా ఈ ధ్యానాన్ని అందించి మనం కూడా అన్ని ఊర్లకు వెళ్ళి ఎప్పుడైతే గురువు చేసిన పనే మనం కూడా చేస్తామో అప్పుడు ఆ గురువుకు రుణం తెచ్చుకున్న వాళ్ళు అవుతాం. మనం చూడండి 10th చదువుతానే తల్లిదండ్రులకు ఇష్టమే, గురువుకు కూడా ధ్యానం నేర్చుకుంటే ఇష్టమే, కానీ దాన్ని ప్రచారం చేస్తే ప్రయోజకులమైతే ఇంకా గురువులు ఎంతో ఆనందపడతారు. మనం ఆనందంగా జీవించాలా, మరి అలాంటి వర్కులు చేయాలి. ఆచార్య దేవో భవ, ఆచార్యుడు అంటే మరి ఆచరించేవాడని. మరి మనకు ఈ సొసైటీలో ఎంతోమంది గురువులు తయారు చేసిన మహానుభావుడు మన బ్రహ్మర్షి. లక్షల మంది గురువులు తయారైనారు. జూమ్ సెక్షన్లు ఓపెన్ చేస్తే చాలు ఎంతమంది గురువులు తయారైనారో. అతిథి దేవో భవ, అతిథి అంటే ఒకప్పుడు బంధువులు ఇంటికి వస్తే 4 రకాలు వంటలు చేసి పెట్టి రుణం తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు అతిథి దేవో భవ అంటే నాలో ఆత్మ ఉంది, నీలో ఆత్మ ఉంది. నేను ఆత్మని ఎప్పుడైతే తెలుసుకున్నానో నీలో కూడా ఆత్మ ఉంది. కాబట్టి ఈ ఆత్మకు ఆహారం ఏం కావాలి? కాస్మిక్ ఎనర్జీ, ధ్యానం. మరి ఈ శరీరానికి పాతాళ గంగ, మరి ధ్యానం చేస్తే ఆకాశ గంగ వస్తుంది. శివుడు ఎప్పుడు నిరంతరం ధ్యానం చేస్తాడు. అందుకే ఆయనకు ఆకాశగంగా తలపైన ఉంటుంది, బ్రహ్మరంధ్రం మీద. మనం కూడా ఇప్పుడు ధ్యానం చేస్తే శివుల్లాగా మనకు కూడా తలపైన ఆ గంగ దవ్వచ్చి కూర్చుంటుంది. మన బ్రహ్మరంధ్రం నుంచి మన బాడీలోకంతా 2,72,000 నాడులు శుద్ధి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆకాశగంగా కావాలా వద్దా? శివుల్లాగా మనందరం కూడా ధ్యానం చేద్దాం.
మరి ప్రతి ఒక్కరూ అతిథి దేవో భవ అంటే మనకు ధ్యానం నేర్చుకున్నాక అందరికీ ధ్యానం నేర్పించడమే ఆ అతిథికి రుణం తీర్చుకోవడం. మరి ధ్యానం చేస్తే ఇన్ని రోజులు ఏం చేశామంటే మేకపిల్లను సంకలోన పెట్టుకొని ఊరంతా వెతికినాడు గొర్రెవాడు. మరి మనం కూడా ఏం చేసాం, ఇన్ని రోజులు ఎక్కడెక్కడ వెతికాము, గుళ్ళ చుట్టూరు, గంగలో మునగడం, కష్టాలు సమస్యలకు ఏమైనా తీరుతాయా అని. కానీ మనలోనే దైవం ఉన్నాడని తెలియజేసిన మహానుభావుడు మన బ్రహ్మర్షి సుభాష్ వాడు. ఎక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు. దేవులాడేవాడే దేవుడు అని చెప్పాడు, నువ్వు ధ్యానం చేస్తే దేవుడు అని చెప్పాడు. మరి అలాంటి మహానుభావుడు మరి బ్రహ్మర్షి సుభాష్ గారు, స్వర్ణమాల మేడం గారికి, పరిణామ పత్రి గారికి, వాళ్ళ పిల్లలకి అందరికీ, ఈ సొసైటీకి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ, మరి లక్ష్మీ మేడం మరి ప్రొద్దుటూరుకి ఫోన్ చేసి మేడం అడిగారు, నిజంగా సమయం ఒక మెసేజ్ ఇవ్వండి అని. అనుకోకుండా ఎల్లుండి ఉండే క్లాసు మాకు ముందు రోజు వచ్చేసింది. మేడం మంచి అవకాశం ఇచ్చారు. లక్ష్మీ మేడానికి థ్యాంక్ యూ, మరి ట్రస్ట్ వారందరికీ థ్యాంక్ యూ మేడం. కళ్ళు మూసి కూర్చుంటే ఏమొస్తుంది అనుకుంటారు, కానీ కళ్ళు మూసుకొని కూర్చుంటే కదా ఏం జరుగుతుందో ఏమొస్తుందో తెలుస్తుంది. మొన్న ఒక 2 రోజుల క్రితం ఒక వాట్సాప్లో నేను చూశాను, మనిషికి ఆశ ఉంటే జాతకాన్ని నమ్ముతాడట, కోరిక ఉంటే దేవుణ్ణి నమ్ముతాడట. చూడండి, ఆశ ఉంటే జాతకాన్ని నమ్ముతాడు, కోరిక ఉంటే దేవుణ్ణి నమ్ముతాడు. కానీ ధైర్యం ఉంటే తనని తాను నమ్ముతాడు. ఆ ధైర్యం ఎలా వస్తుంది అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే వస్తుంది. ఆ ధైర్యాన్ని ఇచ్చాడు పత్రిజీ. నన్ను అడిగారు, సార్ నీకేమి ఇచ్చారు, సార్ అంటే అలా తిరుగుతావు, అలా వెళ్ళిపోతావు అని. ధైర్యాన్ని ఇచ్చాడు. మనిషి ఎలా బతకాలో నేర్పించాడు, ఎలా మాట్లాడాలో నేర్పించాడు, ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో నేర్పించాడు, మనకున్న ధనాన్ని ఎలా సద్వినియోగం చేయాలో నేర్పించాడు. ఇన్ని నేర్పించాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. జీవితం అంటే వైరాగ్యం కాదు, వైభోగం అని చెప్పాడు. అంతకన్నా ఇంకేం కావాలి ఈ జీవితానికి? మరి ఇంత గొప్ప సత్యాన్ని మనకి అర్థమయ్యేలాగా, ఆచరించేలాగా తెలియచెప్పినటువంటి పత్రిజీకి ఒక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుందాం. మరి రేపు సండే 23వ తారీఖు కూడా ప్రొద్దుటూరుకి స్వర్ణమాల మేడం వస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం పొద్దుటూరులో వాసవి పిరమిడ్ తరఫున. మరి మాకు ప్రతిసారి రాయచోటి సతీష్ గారిని ఇన్ఛార్జిగా చేశారండి పొద్దుటూరు పిరమిడ్కి. ఇప్పుడు 11 మంది ట్రస్టీ ఉంటాం, నేను అన్నదాన ట్రస్టీని. మరి ఇంకా 3 కూడా జాయిన్ అవుతారు. మరి ఆ ట్రస్టీ మెంబర్స్ అందరూ బాధ్యత తీసుకొని ప్రతి ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నారు. మీరందరూ మళ్ళీ పొద్దుటూరుకి రావాల్సిందిగా పేరున ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా బాగుంటుందండి ప్రొద్దుటూరు పిరమిడు. మరి మేము వెళ్ళొచ్చాం. నెక్స్ట్ దసరాకి మరి ప్రొద్దుటూరు ప్లాన్ చేసుకుందాం అందరం కూడాను. చలో ప్రొద్దుటూరు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. హిందువులకి పవిత్ర గ్రంథం భగవద్గీత. ఆ భగవద్గీత సారమంతా కూడా మానవుడు ఎలా చెయ్యాలో, ఏం చేయకూడదో, ఏం తినాలో, ఏం తినకూడదో, జీవితాన్ని ఎలా జీవించాలో తెలియచెప్పినటువంటి ఒక అద్భుతమైన గ్రంథం, జ్ఞాన గ్రంథం ఆ భగవద్గీత. మరి ఇప్పుడు ఆ భగవద్గీత శ్లోకాలతో ధ్యానం చేయించటానికి మరి మనకి వైజాగ్ నుంచి శ్రీనివాస్ గాంధీ గారు వచ్చి ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. మరి 2004లో ధ్యానంలోకి వచ్చి ధ్యానం నేర్చుకున్న రోజు నుంచే ప్రచారం మొదలుపెట్టి మరి అటు పలమనేరు కానీ ఇటు నాయుడుపేట కానీ ఎంతోమందికి ధ్యానాన్ని పరిచయం చేసి శాకాహారాన్ని విలువని విశిష్టతని తెలియచెప్పి మరి 2015 నుంచి భగవద్గీత శ్లోకాలతో మరి ఎంతోమందికి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ఈ గ్రేట్ మాస్టర్ ఒకసారి వెల్కమ్ చెప్తూ ఈ గంట సేపు మనందరం చక్కగా ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టుకొని భగవద్గీత శ్లోకాలతో ధ్యానం చేద్దాం మిత్రులారా. ఈ మాస్టర్ ప్రతిరోజు 5 నుంచి 6 వరకు ఈ మాస్టరే ఈ 6 రోజులు మనకి ధ్యానం చేయిస్తారు. కాబట్టి అందరం దానికి సిద్ధమవుదాం. మరి తెల్లవారి ఉదయం 5 గంటలకే ధ్యానం 2వ రోజు మొదలవుతుంది. మరి ఆ ధ్యానానికి కూడా సామూహిక ధ్యానం 3 రెట్లు శక్తిని ఇస్తుంది. కాబట్టి
ఆ ధ్యానంలో కూడా అందరం పాల్గొందాం మిత్రులారా. ముందుగా మన ప్రియతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక నమస్కారాలతో మనము ఈ గంట సేపు భగవద్గీత శ్లోకాలతో ధ్యానము చేద్దాము. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళద్దాలు ఉన్నవారు కళ్ళద్దాలు తీసేసి కళ్ళు మూసుకోండి. సహజంగా జరిగే శ్వాసని గమనిద్దాం. సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. ఏ రూపము వద్దు, ఏ నామము వద్దు, కేవలము సహజ శ్వాసనే గమనిద్దాం. భగవద్గీత సారమంతా నీవు శరీరము కాదు, శరీరంలో నివసిస్తున్న ఆత్మవు అని మనకి తెలియజేస్తుంది. మరి ఆ విషయం, మనం శరీరము కాదు ఆత్మ అన్న విషయం మనకి అనుభవంలోనికి రావాలి అంటే ధ్యానం తప్పనిసరి. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. 18 అధ్యాయాలు గల భగవద్గీతని సాక్షాత్తు నారాయణుడే వ్యాస భగవానుడి ద్వారా మహాభారతములోని మధ్య పర్వాలలో మనకి అందించాడు. భగవద్గీత అద్వైతం అనే అమృతాన్ని మన పైన కురిపిస్తుంది. భవసాగరాన్ని సునాయాసంగా దాటిస్తుంది. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. మనం ఎలా ధర్మంగా జీవించాలో భగవద్గీత మనకి బోధిస్తుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత
సంజయా సంజయా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా వాళ్ళు పాండవులు ఏమి చేస్తున్నారు సంజయ అని ధృతరాష్ట్రుని ప్రశ్నతో ధర్మ అనే శబ్దంతో భగవద్గీత ప్రారంభించబడింది. మనం ఎలా ధర్మంగా జీవించాలో భగవద్గీతని అర్థం చేసుకుంటే మనకి అర్థమవుతుంది. భగవద్గీత అర్థం అవ్వాలి అంటే ధ్యానం తప్పనిసరి. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. మొదటగా అర్జునుని ప్రశ్నలతో భగవద్గీత స్టార్ట్ అవుతుంది. తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. తన బంధువులందరినీ చూస్తూ విషాదంతో అర్జునుడు కృష్ణునితో సంభాషిస్తున్నాడు. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. పూర్తిగా విషాదము నిండిన వాడై కృష్ణుని అర్థిస్తున్నాడు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. నాకు దుశ్శకునములు కనిపిస్తాయి, ఈ యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు, నేను ఈ యుద్ధం చేయను అని చెప్తున్నాడు. నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. నాకు రాజ్యము వద్దు, రాజ్యం వలన వచ్చిన సుఖము వద్దు, అసలు నాకు ఈ యుద్ధమే వద్దు, నా బంధువులను చంపుకోవడం నాకు ఇష్టం లేదు, నన్ను వదిలేసేయి ఓ పరమాత్మ అని కృష్ణుణ్ణి వేడుకుంటున్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుని యొక్క క్షాత్ర ధర్మాన్ని గుర్తు చేస్తూ, నువ్వు ధర్మము చేయాలి, యుద్ధము చేయకపోతే నీవు అధర్మం చేస్తున్నట్టు, నీ క్షాత్ర ధర్మము యుద్ధము చేయటం, అందుకని
నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించాలి అంటే యుద్ధము చేయాలి అర్జున అని భగవద్గీత ద్వారా జ్ఞానాన్ని అర్జునుని అడ్డం పెట్టుకొని మన అందరికీ అందించారు శ్రీకృష్ణ పరమాత్మల వారు. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. హాయిగా సహజ శ్వాసనే గమనిద్దాం. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. పిరికితనాన్ని అస్సలు పొందవద్దు ఓ అర్జున. ఏది సాధించాలన్నా దానికి అడ్డుపడేది పిరికితనమే. అందుకని ఎట్టి పరిస్థితులలోనూ నీవు ధైర్యాన్ని కోల్పోవద్దు ఓ అర్జున అని ధైర్యం గురించి ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. అశోచ్యనన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నానుశోచంతి పండితాః. చనిపోయిన వారి గురించి కానీ చనిపోబోయేవారు అనగా బ్రతికి ఉన్నవారి గురించి కానీ జ్ఞానులు దుఃఖించరు అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మరి మనకి జ్ఞానం రావాలి, జ్ఞానులు అవ్వాలి అంటే ధ్యానం తప్పనిసరి. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఈ దేహంలో ఉన్న నీవు ఈ దేహము ద్వారా బాల్యము, యవ్వనము, ముసలితనము ఈ స్థితులని ఎలా అనుభవిస్తున్నావో అలాగే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇంకొక శరీరాన్ని కూడా ధరిస్తావు. నీవు ఈ శరీరంలో నివసిస్తున్న శాశ్వతమైన ఆత్మవు. నీకు చావు లేదు. మరి ఈ విషయం అర్థం అవ్వాలంటే ధ్యానం తప్పనిసరి. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. మాత్ర
స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయిను నిత్య తాం స్థితిక్షస్వ భారత భారత. నీవు ఈ ద్వంద్వ ప్రపంచంలో ఉన్నావు అర్జున. అందుకని సుఖము దుఃఖము, మంచి చెడు, శీతలము ఉష్ణము అన్నీ సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందుకని వాటిని ఓర్చుకో అని శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్తున్నారు. మరి సమస్థితిలో ఉండాలి అంటే ధ్యానం తప్పనిసరి. హాయిగా సహజ శ్వాసనే గమనిద్దాం. అవినాశితు తత్విద్ధి येन सर्वमिदं ततं विनाशमव्ययस्यस्य न कच्चित् कर्तुमर्हति. నాశనమే లేనటువంటి శాశ్వతమైన ఆత్మవు నీవు ఈ శరీరంలో నివసిస్తూ ఉన్నావు. నిన్ను ఎవరు నాశనము చేయలేరు. హాయిగా సహజ శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఆత్మ చంపదు, చంపబడదు. ఆత్మ చంపుతుందని, చంపబడుతుందని ఎవరైతే అనుకుంటారో వారి ఇరువురికి జ్ఞానం లేదని అర్థము. నీవు శాశ్వతమైన ఆత్మవు, ఈ శరీరంలో ఉంటున్నావు అన్న విషయం అర్థం అవ్వాలి అంటే ధ్యాన సాధన తప్పనిసరి. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. హాయిగా సహజ శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. न जायते म्रियते वा
कदाचित् न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे न हन्यते हन्यमाने शरीरे. ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు అనగా నీకు చావు లేదు, పుట్టుక లేదు. గతంలో నీవు ఉన్నావు, ఈ శరీరంలోకి నీవు వచ్చి ఇప్పుడు ఉన్నావు. శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా నీవు ఉన్నావు. భూతకాలంలో నీవు ఉన్నావు, వర్తమానంలో నీవు ఉన్నావు, భవిష్యత్తులో కూడా నీవు ఉంటావు. శరీరము నశించినా నీవు నశించవు. ఎందుకంటే శాశ్వతమైన ఆత్మవు నీవు, నీకు చావు లేదు. మరి ఈ విషయం మనకి అర్థం అవ్వాలి అంటే ధ్యాన సాధన తప్పనిసరి. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. హాయిగా సహజంగా జరిగే సహజ శ్వాసనే గమనిస్తున్నాం. కేవలము శ్వాస మీద ధ్యాస.
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాణి గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహే. నీవు ఈ శరీరం కోసం చిరిగిన వస్త్రాలని వదిలి నూతన వస్త్రాలని ఎలా ధరిస్తావో అలాగే నీవు నీ శరీరం శిథిలమైపోతే వేరొక నూతన శరీరాన్ని ధరిస్తావు. కేవలము శరీరాలని మాత్రమే మార్చుతున్న శాశ్వతమైన ఆత్మవు నీవు. మరి ఈ విషయం అర్థమవ్వాలి అంటే ధ్యాన సాధన తప్పనిసరి. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. హాయిగా సహజ శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. శస్త్రాలు నీ శరీరాన్ని ఛిద్రం చేయగలవు, శస్త్రాలు నిన్ను ఛిద్రం చేయలేవు. అగ్ని నీ శరీరాన్ని కాల్చగలదు, అగ్ని నిన్ను కాల్చలేదు. నీరు నీ శరీరాన్ని తడపగలదు, నీరు నిన్ను తడపలేదు. వాయువు నీ శరీరాన్ని ఎండించగలదు, వాయువు నిన్ను ఎండించలేదు. ఎందుకంటే నీవు శరీరము కాదు, శరీరాన్ని ధరించిన మరణం లేని శాశ్వతమైన ఆత్మవు. మరి ఈ విషయం మనకి అనుభవంలోకి రావాలి అంటే ధ్యాన సాధన తప్పనిసరి. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. హాయిగా సహజ శ్వాసనే గమనిద్దాం. అచ్చేభ్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్య సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. నీటికి తడవని, గాలికి ఎండని, అగ్నికి కాలని, శస్త్రాలతో ఛేదించలేని, సర్వము వ్యాపించి ఉన్న ఈ శరీరంలో కూడా ఉన్న శాశ్వతమైన ఆత్మవు నీవు.
మరి ఈ శాశ్వతమైన ఆత్మవు నీవు అని తెలుసుకోవాలి అంటే ధ్యాన సాధన తప్పనిసరి. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. హాయిగా సహజ శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ పరిహర్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. నీవు ఈ శరీరాన్ని ధరించడం పుట్టుక, నీవు ఈ శరీరాన్ని వదిలివేయడము మరణము. పుట్టుక మరణాలు అనేవి శరీరానికే కానీ నీకు కాదు. ఈ విషయం అర్థమైన జ్ఞానులు సదా ఆనందంగా చిరునవ్వుతూ ఉంటారు. మరి మనకి జ్ఞానం రావాలి అంటే ధ్యాన సాధన తప్పనిసరి. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. హాయిగా సహజ శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. అవ్యక్తాదీని భూతాని
వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా అవ్యక్త నిధనాన్యేవా తత్ర కా పరిదేవనా తత్ర కా పరిదేవనా. ఒకప్పుడు అవ్యక్త స్థితిలో అనగా కనపడని స్థితిలో నీవు ఉన్నావు. ఈ దేహాన్ని ధరించిన తర్వాత కనపడే స్థితిలోకి నీవు వచ్చావు. దేహాన్ని వదిలిన తర్వాత మరలా కనపడని స్థితికి వెళతావు. ఈ విషయం అర్థమైన నాడు నీవు ఆనందంగా జీవిస్తావు. మరి ఈ విషయం అర్థమవ్వాలి, నీవు శాశ్వతమైన ఆత్మవు అని తెలియాలి అంటే ధ్యాన సాధన తప్పనిసరి. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవరైతే కోరికలు లేకుండా కర్మల్ని ప్రారంభిస్తారో, ఎవరి యొక్క సమస్త కర్మలు జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమవుతాయో వారిని పండితులు అని అంటారు. మరి మన సమస్త కర్మలు కూడా జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేసుకోవాలి అంటే మనకి జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలి అంటే ధ్యానం తప్పనిసరి. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస.
యథైతాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా భస్మసాత్ కురుతే తథా. ఎలాగైతే ప్రజ్వరిల్లుతున్న అగ్ని సమస్త కట్టెలని భస్మం చేస్తుందో, అలాగే జ్ఞానం అనే అగ్ని మన సమస్త కర్మలని భస్మం చేస్తుంది. మరి జ్ఞానం అనే అగ్ని మనలో ప్రజ్వరిల్లాలి అంటే ధ్యానం తప్పనిసరి. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. కేవలము శ్వాస మీద ధ్యాస. హాయిగా సహజ శ్వాసనే గమనిద్దాం. ఆ బ్రహ్మ భువనాలోకా పునరావర్తినః అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే పునర్జన్మ న విద్యతే. ఆ బ్రహ్మ ఉండే భువనాల్లోకాల వరకు నీవు వచ్చినా మరలా తిరిగి జన్మించవలసిందే. కానీ నేను ఉండే అనగా శ్రీకృష్ణుడు ఉండే సత్యలోకానికి వెళ్ళినప్పుడు మరల జన్మమే ఉండదు. సత్యలోకానికి వెళ్ళాలి అంటే సత్యం తెలియాలి. సత్యం తెలియాలి అంటే, సత్యం అనుభవంలోకి రావాలి అంటే జ్ఞానం కావాలి. మరి జ్ఞానం కావాలి అంటే ధ్యాన సాధన తప్పనిసరి. హాయిగా సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. ఓకే మాస్టర్స్, మీ రెండు అరచేతుల్ని రెండు కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్లు. రెండు అరచేతులను రెండు కళ్ళ మీద 5 సెకండ్లు పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. చేతులను తీసి కళ్ళని నెమ్మదిగా తెరవండి. ఒకసారి గట్టిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ధ్యానానికి, అలాగే హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్స్ ఎంత అద్భుతంగా మనతో ధ్యానం చేయించడానికి అవకాశం కల్పించిన హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. భగవద్గీతకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాతో చక్కగా భగవద్గీత శ్లోకాలతో ఎంతో అద్భుతంగా ధ్యానం చేయించారు. మళ్ళీ రేపు ఈ సమయం కోసం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది ధ్యానం? అద్భుతంగా ఉంది. గంట అప్పుడే అయిపోయిందా అనిపించింది కదా. చాలా బాగుంది. చూసారా మరి, 1 గంట ధ్యానం ఇంతమందితో కలిసి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది.
మరి రేపు ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు మరి ఎంతోమందితో ప్రాతకాలపు వేళ ధ్యానం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి ఉదయం 5 గంటల ధ్యానానికి కూడా అందరం కలుద్దాం. మరి ఇప్పుడు ఒక అద్భుతమైన కార్యక్రమం 6 నుంచి 7 వరకు ఏమిటి అంటే ఒక ఆధ్యాత్మిక గురువుల సమ్మేళనం. అంటే వివిధ ఆధ్యాత్మిక సంస్థల నుంచి రకరకాల గురువుల్ని మనం ఈ వేదిక ద్వారా పరిచయం చేసుకోబోతున్నాం. ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి గురువులు సింధు మాతాజీ గారు, అలాగే క్రియాయోగం నుంచి రామూర్తి గారు వచ్చి ఉన్నారు. మరి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మనందరికీ తెలుసు, మన పిఎంసి ఛానల్ ద్వారా ఎంతోమంది గురువులని పరిచయం చేసినటువంటి మన పిరమిడ్ మాస్టర్ రవిశాస్త్రి, మరి రవిశాస్త్రి గారి ద్వారా ఈ గురువులు మన మధ్యకు వస్తున్నారు. వారికి ఒక్కసారి కరతాళతో స్వాగతం పలుకుదాం. సో సింధు మాతాజీ గారు, అలాగే క్రియాయోగం నుంచి రామూర్తి గారు, అలాగే మన పిరమిడ్ మాస్టర్ రవిశాస్త్రి గారు, త్రిమూర్తులు మరి మన మధ్యలో ఉన్నారు. వీరిని పరిచయం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా రవిశాస్త్రి గారిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇంతటి కార్యక్రమాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేసినటువంటి వీరందరికీ, ఎవరెవరైతే ముఖ్యంగా ఇక్కడ ఆర్గనైజర్స్గా ఉన్నారు, లక్ష్మీ మేడం, ధూళిపూరి గారు, పుల్లా గారు, అందరికీ కూడా ముందుగా ఒక్కసారి చప్పట్లు గట్టిగా కొట్టండి. ఎందుకంటే సిటీలో నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంతమంది గ్యాదర్ అయ్యే విధంగా మనకి ఏ కార్యక్రమము జరగలేదు. ఇంతటి దేశ విదేశాల్లో ఉండే ఎంతో మహానుభావుల దగ్గర నుంచి ఎంతోమందిని కలపడానికి మూలకార పురుషుడు ఎవరు? మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు మన అదృష్టం, ఈ యొక్క సాయంకాల సమయంలో మనం ధ్యాన మహాచక్రంలో అయితేమి ఏ కార్యక్రమం జరిగినా కానీ మనం మన సొసైటీ యొక్క జ్ఞానంతో పాటు ఇతర ఆర్గనైజేషన్స్ వారి యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. ఈరోజు మన ముందుకి క్రియాయోగ ఆశ్రమం, అంటే క్రియాయోగ ఆశ్రమం అంటే చాలామంది క్రియాయోగ అంటూ ఉంటారు, అది కాదు. మహావతార్ బాబాజీ పరంపరలో ఎవరైతే ఉన్నారో శంకరానంద గారి శిష్యులు, వారు డైరెక్ట్ శిష్యులు, వారు రామ్మూర్తి గారు, పమిడిపాటి రామ్మూర్తి గారు ఈరోజు మన దగ్గరికి రావటం చాలా అదృష్టం. వారు పొలిటికల్గా చూసుకుంటే వారి నాన్నగారు ఎంపీ మినిస్టర్గా చేశారు. వీరు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నంత వరకు కూడా అడ్వైజర్గా పనిచేశారు. ఆ తర్వాత పూర్తిగా ఈ భౌతిక జీవితం నుంచి తప్పుకొని ఆధ్యాత్మికంగా క్రియాయోగ ఆశ్రమాన్ని చూసుకుంటూ ఋషికేశ్లో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. వారు మన దగ్గరికి ఈరోజు రావటం చాలా అదృష్టం. వారితో నేను నిరవి టీవీలో 2 ఎపిసోడ్స్ చేయడం జరిగింది. శ్వాస అనే పదం తప్ప వారు ఏ ఇతర విషయాలు మాట్లాడరు. శ్వాసే మీ గురువు. ఆ శ్వాస గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆ శ్వాసతో ఎలా అనుసంధానం అవ్వాలో, ఎలా అనుసంధానమైతే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయో వారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే మన ముందుకు వచ్చారు సింధు మాతాజీ గారు. వారు తాతల తరాల నుంచి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. వారికి 3 జనరేషన్ల ముందర ఉన్నవారు తాతలు జీవ సమాధి చెందినవారు. వారి దగ్గర నుంచి అనుగ్రహంతో ఎన్నో విద్యల్ని పొందిపుచ్చుకొని ఇప్పుడు వారు సాధనా మార్గంలో చిన్న వయసులో
సాధనా మార్గంలోకి వచ్చి ఎంతోమందికి మంత్రపరంగాను, తంత్రపరంగాను, యోగపరంగాను ఎన్నో విషయాల్లో వారికి అడ్డంకులని తొలగిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వారు మన దేశంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, దుబాయ్లో కూడా వారికి పీఠం ఉంది. అలాగే దేశ విదేశాలు తిరుగుతూ ఉంటారు. ఎంతోమందికి వారు ఈ ఆధ్యాత్మిక సేవ చేస్తూ ఉంటారు. వీరిరువురికి మనం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకొని ఇన్వైట్ చేసుకుందాం. మన అదృష్టం ఈరోజు. అలాగే ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా సాయంకాలం 6 నుంచి 7 గంటల వరకు ఒక్కొక్క ఆధ్యాత్మిక గురువు ఈ యొక్క 6 రోజుల పాటు మన దగ్గరికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. వారిని ముందుగా పమిడిపాటి రామ్మూర్తి గారిని వారి యొక్క జ్ఞానాన్ని పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు పరంపర మహావతార బాబాజీకి, లహరి మహాశయకి, యుక్తేశ్వర గిరికి, పరమహంస యోగానందకి, ప్రభుజీకి, హరిహరానందకి, స్వామి శంకరానందగిరికి శతకోటి వందనాలు. గురువులు, పరమ గురువులు ఈ శరీర మధ్యం ద్వారా ఎలా చెప్పిస్తారో అలా ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం. మనం ఎప్పుడూ నిమిత్త మాత్రమే, చేసేది చేయించేది అంతా పరమ గురువులే. అలాగే పత్రి మహాగురువులకు కూడా శతకోటి వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న మాతాజీకి శతకోటి వందనాలు. మీ అందరికీ పాదాభివందనములు. ముందుగా మన గురువులకి, పత్రిజీ గారికి అందరికీ శ్వాసను సమర్పించి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. పత్రి గారు, మా గురుదేవులు స్వామి శంకరానందగిరి గారు, లహరి మహాశయ అంటే పరమ గురువులు ఎప్పుడూ ఒకటే చెప్పారు మనకి, శ్వాసే గురువు, శ్వాసే గురువు. సో ఇక్కడ మనం కూర్చున్నాం, మనం మాట్లాడుతున్నాం, వింటున్నాం, చూస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. దానికి మూలం ఏంటి? మన శ్వాసే. కాబట్టి ఏ పని చేసినా వెనకాల నుండి చేయించేది శ్వాసే. కానీ అది ఎటువంటి కర్మల్లో అంటించుకోదు, ఎటువంటిది అంటించుకోదు. మన కళ్ళతో చూస్తే కర్మలు అంటుకుంటాయి, చెవితో చూస్తే కర్మలు అంటుకుంటాయి, వింటే కర్మలు అంటుకుంటాయి, మాట్లాడితే కర్మలు అంటుకుంటాయి. ఏది అంటించుకోకుండా స్వచ్ఛంగా ఉండి మన వెనక్కి నిలబడమైన నిజమైన గురువు ఎవరంటే మన శ్వాసే. ఈ విషయాన్ని మీ అందరికీ పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూనే ఉండేవారు. అది సత్యం, అది సత్యం, అది సత్యం. ఓకే, మన ఇకార అంటే ఊపిరిని తీసుకోవడం, స్వకార ఊపిరిని హోల్డ్ చేయడం, రకార ఊపిరిని విడవడం. ఈశ్వర ప్రణిధానాన్ని ఈస్ క్రియాయోగ. క్రియాయోగ అంటే ఏంటి? ఈశ్వర ప్రణిధానాన్ని ఈస్ క్రియాయోగ. ఓకే, మనకి నిరంతరం మీరు గమనిస్తూ ఉంటే పరమాత్ముడు 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో మనకి జరుగుతున్నాయి. ఓకే, 21,600 సార్లు. మనం ప్రతి పని ఒక ఎఫర్ట్తో చేస్తాం, కానీ ఇది ఆటోమేటిక్గా ఇది జరిగిపోతూ ఉంటుంది. పరమాత్ముడు నిరంతరం మనకి సేవ చేస్తున్నాడు. అటువంటి సేవ చేసే పరమాత్ముడికి మనం సేవ చేయాలా, చేయకూడదా? ఆయనకి సేవ చేయాలంటే ఎలా సేవ చేయాలి? ఆయన మనకి ఏ రూపంలో సేవ చేస్తున్నాడో, ఎలాగ సేవ చేస్తున్నాడో ఆ విధంగానే ఆయనకి సేవ చేయాలి. ఆయన సేవ ఎలా చేస్తున్నాడు? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం నిలవడానికి కారణం పరమాత్ముడే. ఆయన ఉన్నాడు, ఆ శ్వాస జరుగుతోంది కాబట్టి మనం ఉన్నాం. సో ఆయన ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఎవడైతే ఆ సత్యాన్ని తెలిసి ఫస్ట్ గమనించడం ఉంటుంది. గమనించడం అంటే ఏదైనా ఫస్ట్ మనం చూడడం తెలియకుండా ముందుకు వెళ్ళాం. ఫస్ట్ స్టెప్లో గమనించాలి, శ్వాసను గమనించడం అనేది ఫస్ట్ స్టెప్. ఎందుకంటే చూడకుండా ఇది మనం చేయలేం కాబట్టి ఇది కూడా ఫస్ట్ గమనించాల్సిన అవసరం ఉంది. తర్వాత స్టెప్ మనం ఆయనకి ఆ సేవ చెయ్యాలి అంటే మనం స్వయంగా శ్వాస చెయ్యాలి. దీన్నే క్రియనే సత్యంగా చెప్పబడింది, క్రియనే ధర్మంగా చెప్పబడింది, క్రియనే వేదంగా చెప్పబడింది. ఎందుకంటే అది సత్యం కాబట్టి. మనకు అంటుకున్న ప్రతి కర్మని తీయగలిగింది శ్వాస తప్ప మరేదీ లేదు. ఎందుకు? కారణం ఏంటంటే
మనం విన్నప్పుడు చూసినప్పుడు ఏదో క్రియ జరుగుతోంది. ఆ క్రియ జరిగినప్పుడల్లా కర్మ జరుగుతోంది. శ్వాస కూడా జరుగుతోంది, కర్మ జరుగుతోంది. కానీ ఈ క్రియలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే శ్వాస చేయగా 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 శ్వాస లేని స్థితికి చేరుకుంటాం. ఎప్పుడైతే మన శ్వాస లేని స్థితికి జరిగామో అప్పుడు కర్మ జరగదు, అప్పుడు కర్మ లేదు. లేదు మనం ఏ సాధన చేసినా శ్వాస జరుగుతోంది, అక్కడ కర్మ జరుగుతోంది, కర్మ లేకుండా లేదు. కాబట్టి క్రియ కర్మకు అతీతం అని చెప్పారు. కారణం ఏంటంటే శ్వాస చేయగా 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 శ్వాస లేని స్థితికి మనం చేరుకుంటున్నాం కాబట్టే ఇది అన్ని కర్మలను తీసేసి మనం ముందుకు తీసుకెళ్ళగలదు. సమయం అనుకుంటే మనం ఏమనుకుంటాం, బయట కనపడే కాలచక్రం అనుకుంటాం. కాదు, అది సమయం అది కాదు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్యన ఉన్నది మాత్రమే మనం సమయం. మనం ఎప్పుడైతే మన సమయంలో ఉన్నామో అప్పుడే మనం పరమాత్ముడితో దగ్గరగా ఉంటాం. మన సమయం ఎక్కడుంది? మన మొదటి ఉచ్ఛ్వాస ఆఖరి నిశ్వాసం మధ్యన ఉంది. ఈ సమయంలో మనం ఉన్నప్పుడు మాత్రమే మనం పరమాత్ముడితో ఉన్నట్టు. మీరు గమనిస్తే మొదటి స్థానంలో పరమాత్ముడు ఉన్నాడు, రెండో స్థానంలో బ్రెత్ అంటే మన ఊపిరి, అమృతస్య పుత్ర, దీన్ని అమృతస్య పుత్ర చిరంజీవి అని చెప్తారు. తర్వాత చిత్తం వస్తుంది, తర్వాత వెన్నెముక వస్తుంది, వెన్నెముక తర్వాత పంచభూతాలు వస్తాయి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వస్తాయి, కింద ఈ మాయా ప్రపంచంలో ఉంది. ఈ మాయా ప్రపంచంలో మనం ఉండి పరమాత్ముడు చేరడానికి ప్రయత్నం చేస్తున్నాం. పరమాత్ముడికి అతి దగ్గరగా ఉన్నది ఏంటి? శ్వాస. కాబట్టి ఎప్పుడైతే ఎవరైతే శ్వాసను పట్టుకుంటారో వాడు ఎల్లప్పుడూ పరమాత్ముడి దగ్గరగానే ఉంటాడు. ఎందుకంటే పరమాత్ముడు శ్వాస రూపంలో మీకు సేవ చేస్తున్నాడు. మీరు ఆ శ్వాసను పట్టుకున్నప్పుడు మీరు ఎప్పుడూ ఆయనకి చేరువుగా దగ్గరలో ఉంటారు. దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఓకే, ఇప్పుడు ఎవరు ఏం చేసినా తప్పు కాదు. కొంతమంది పూజా కార్యక్రమంలో ఉంటారు, కొంతమంది మంత్రజాపంలో ఉంటారు, కొంతమంది మెడిటేషన్లో ఉంటారు, కొంతమంది సమాధిలోకి వెళ్తారు. ఒక్కొక్క స్టేటు దాటుకుని వెళ్ళాల్సిందే తప్ప ఏది తప్పు కాదు, ఏది ఇది కాదు. కానీ వీటిల్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏ పద్ధతి అవలంబించినా ఏం చేసినా అన్నిట్లోకి ఇంపార్టెంట్ ఏంటంటే సరెండర్నెస్. చేసేది, చేయించేది, సమర్పించేది అనే గురువు అయిన భావంతో ఎప్పుడైతే మనం చేస్తామో ఏ సాధనలో అయినా ముందుకెళ్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ సాధన చేసేటప్పుడు కూడా క్రమశిక్షణ ఎలా ఉండాలంటే క్రమశిక్షణ మనం సూర్యుడు చంద్రుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. వాళ్ళు ఏ రోజు మిస్ కారు. అలాగే మీరు ఏ సాధన చేయండి, ఏ సాధన చేసినా కూడా దాన్ని ఏ రోజు మిస్ కాకుండా సాధన జరగాలి. ఓకే, మా క్రియలో ఏం చెప్తారు? పరమాత్ముడు నిత్యం నీతో ఎప్పుడు సేవ చేస్తున్నాడు, నువ్వు ఒక క్షణం కూడా వెయిట్ చేయకు, ఎప్పుడు ఆయనతోటే ఉండు, నిరంతరం సోహంతోటే ఉండు, నిరంతరం సోహంతోటే ఉండు అని చెప్తారు. సోహం అనే బ్రత్తో ఉండవు అని చెప్తారు. దానికి కారణం ఏంటంటే ఒక చిన్న కథ చెప్తా మీకు. ఒక బొగ్గు గనుల వ్యాపారి ఉన్నాడు. ఆ బొగ్గు గనుల వ్యాపారి ఆ వ్యాపారం చేసుకుంటున్నాడు. కానీ అతనికి కార్మికులతోటి పని చేసే వాళ్ళతోటి అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలో అతనికి తెలియట్లేదు. తెలియపోతే నా వల్ల కాదు ఇది, నాకు పరమాత్ముడు కృప ఉంటే తప్ప జరగదు అని అతను హిమాలయాస్కి వెళ్ళి పరమాత్ముడి యొక్క శరణ కోరాడు. పరమాత్మ నువ్వు నాకు దారి చూపించాను. ఏమయ్యా ఏమిటియా నీ ప్రాబ్లం అంటే, ఏం లేదు, ఇంతమంది కార్మికులు ఉన్నారు, ఈ కార్మికులతో నేను పడలేకపోతున్నాను, నాకు దారి చూపించు, మార్గం చూపించు అని పరమాత్ముడిని శరణ వేరాడు. అయితే పరమాత్ముడు సరేనయ్యా నీకు నేను ఒక భూతాన్ని ఇస్తాను, అది నువ్వు ఏ పని చెప్పినా చేసేస్తుంది, కానీ పని చెప్పకపోతే అది నిన్ను తినేస్తుంది. నువ్వు ఏ పని చెప్పినా అది చేస్తుంది, కానీ పని చెప్పకపోతే నిన్ను తినేస్తుంది. లేదు నా దగ్గర బోల్డ్ పని ఉంది, మహాప్రసాదం, మీరు దాన్ని నాకు ప్రసాదించండి అని ఆయన్ని వేడుకుంటాడు పరమాత్ముడు. సరే అయితే నీ ఆ భూతం బయట ఉంది, నువ్వు వెళ్ళు, భూతం దగ్గరికి నీకు హెల్ప్ చేస్తుంది, వెళ్ళు అంటాడు. బయటికి రాగానే భూతం వచ్చి నా పని ఏంటి అంటుంది. అంటే మా ఊరు వెళ్ళాలి అంటాడు. ఇతను ఏమనుకుంటాడంటే చాలా కాలం ప్రయాణం చేసి వచ్చాడు కాబట్టి వాళ్ళ ఊరు వెళ్ళడానికి సమయం పడుతుంది అని అతను అనుకుంటాడు. కానీ ఒక్క క్షణంలో వాళ్ళ ఊరు ఆ భూతం తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోయాక నా పని ఏంటి అంటుంది. అంటే ఇతను ఒక 30 రోజులు ఒక 10 మంది 15 మంది కార్మికులు చేసే పని దానికి అప్పగించి
ఇంట్లో కూర్చుని అమ్మయ్య అని కూర్చుంటాడు. కూర్చున్న కొద్ది సమయానికి భూతం వెనక్కి వచ్చి నా పని అయిపోయింది అంటుంది. నా పని అయిపోయింది అంటే వెళ్ళి చూస్తాడు, పని అయిపోతుంది. మరీ కొంత పని ఒక సంవత్సర పాలన పాటు చేసే పని దానికి అప్పగించి వస్తాడు. మరీ కొద్దిసేపటికి అది వచ్చేసి నా పని అయిపోతుంది అంటుంది. ఒక 5 సంవత్సరాల పని అప్పగిస్తాడు, మళ్ళీ వచ్చేస్తుంది. 10 సంవత్సరాలు అప్పగిస్తాడు. ఇలాగా అతను 100 సంవత్సరాల పని ఏదైతే ఉందో అది అప్పగించినా మొత్తం అంతా చేసిన పని ఏంటి అంటుంది. అతనికి ఇవ్వడానికి పని లేదు. పని లేకపోతే పరమాత్మ ఏం చెప్పాడో అతను తినేస్తుంది పని చెప్పకపోతే. ఇప్పుడు ఏం చేయాలి అతను? సో వెంటనే నన్ను పరమాత్ముడి దగ్గర తీసుకెళ్ళు, లేకపోతే భూతం నన్ను తినేస్తుందని భయంతో నన్ను పరమాత్ముడి దగ్గర తీసుకెళ్ళు ఉంటుంది. పరమాత్ముడి దగ్గరికి తీసుకెళ్తాడు.